నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డితోనే పేదలకు సంక్షేమ పథకాలు సాధ్యమని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఈ మేరకు గురువారం పొందూరు మండలం తోలాపి గ్రామంలో అధికారులు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏ పథకం ద్వారా ఎంత మొత్తంలో అందిందో తెలియజేశారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి రూపొందించారని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, సచివాలయ అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధించాలన్నదే వైఎస్ఆర్సీపీ నినాదమని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికి ఉండుంటే ఈ రాష్ట్రం విడిపోయేది కాదని అన్నారు. నిరంతరం ప్రణాళికాబద్ధంగా వైఎస్ జగన్ ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని, ఆయనే మళ్లీ సీఎం అవుతారని, వైఎస్ జగన్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధిస్తామని తెలిపారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక హోదా తాను సాధిస్తానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అసలు ఈ రాష్ట్రాన్ని విడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అనే విషయం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, ఆ విషయం ఆమెకు తెలియకపోవడం వింతగా ఉందని అన్నారు. రాష్ట్ర విభజన వలన నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మరిన్ని పరిశ్రమలు వచ్చి మౌలికంగా అభివృద్ధి జరుగుతుందని, అందుకోసమే సీఎం జగన్ కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. అంతేగాని రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదా అన్ని ఎన్నికల ముందు కాస్త హడావిడి చేసి ఆ తర్వాత తప్పుకోవడం కొందరికి అలవాటుగా మారిందని అన్నారు. నిన్న తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ మనుగడ లేక పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి ఇప్పుడు ఆంధ్ర ఆడపడుచునని చెప్పుకుంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే భ్రమల్లో ఆమె ఉన్నారని అన్నారు. ఆమె చేస్తున్నది ధర్మబద్ధమైన చర్య కాదని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కళింగ వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యాన ఈ నెల 4న స్థానిక ఎన్టీఆర్ స్కూల్ మైదానంలో సహస్ర కోలాటం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ప్రజలంతా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సూర్యబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు కళింగ వైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా అపూర్వమైన కార్యక్రమం అని, మహిళలంతా ముందుకొచ్చి చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఆయన గౌరవ వేతనం నుండి 50,000 రూపాయలు విరాళంగా ప్రకటిస్తూ మహిళా ప్రతినిధులకు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కళింగ వైశ్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మల్లా పద్మజ మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా కళింగ వైశ్య మహిళా సంఘం నూతనంగా 2022 సెప్టెంబర్లో ఏర్పడిందని అన్నారు. అప్పటి నుండి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో పర్యటించి కళింగ వైశ్య మహిళలను అన్ని విధాలుగా చైతన్యపరుస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా వారికి అవగాహన కల్పించామని అన్నారు. ఈ నెల 4వ తేదీన 1080 మహిళలతో సహస్ర కోలాటం బృందం నిర్వహించనున్న కోలాటం కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు రానున్నారని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ తమకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కళింగ కోమట సంఘం రాష్ట్ర అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, తమ వీమార్ట్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 4వ తేదీన ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తంగుడు జోగారావు, కోరాడ చంద్రభూషణ గుప్తా, తంగుడు నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు ఓన్న నాగరాజు, కోరాడ హరగోపాల్, కోరాడ రమేష్లతో పాటు శ్రీకాకుళం జిల్లా కళింగ వైశ్య మహిళా సంఘం జిల్లా సెక్రటరీ లాడ శాంతిప్రియ, ట్రెజరర్ తంగుడు జ్వాల, వర్కింగ్ ప్రెసిడెంట్ తాలాసు కవిత, పిఆర్ఓ కిల్లంశెట్టి తిరుమల శ్రీదేవి, బోర్డ్ ఆఫ్ చైర్మన్ కోరాడ ఆశాలత, ఓన్న రాజశ్రీ, కిల్లంశెట్టి రాణి, కిల్లంశెట్టి ధనలక్ష్మి, కోరాడ పద్మజ, బోయిన త్రివేణి, బోయిన దివ్య తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద గల జ్యోతిరావు పూలే పార్కు ప్రాంగణంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు కిషోర్ కుమార్ మాట్లాడుతూ, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేశారని, తాము దాచుకున్న సొమ్మును ప్రభుత్వం వాడుకోవడం ఏంటని ప్రశ్నించారు. మెగా డిఎస్సి అంటూ నిరుద్యోగ అభ్యర్థులను మోసం చేస్తున్నారని దుయ్యబడ్డారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేశారు. పరిష్కరించుకుంటే రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం అయినట్లు శ్రీకాకుళం జిల్లా భాజపా అధ్యక్షుడు బిర్లంకి ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నరసాపురం వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ పురంధరేశ్వరి వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించి మాట్లాడినట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ కార్యాలయాలు ప్రారంభం అనంతరం నరసాపురం పార్లమెంటరీ ఎన్నికల కార్యాలయం నుండి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి సందేశం అందజేశారని వివరించారు.
లైవ్లో 25 పార్లమెంట్ కార్యాలయాలకు వర్చువల్గా అనుసంధానం చేసిన సందర్భంలో శ్రీకాకుళం పార్లమెంట్ కార్యాలయం నుండి కార్యకర్తలతో కలిసి బిర్లంగి వీక్షించారు. రాష్ట్రంలో మళ్లీ తిరిగి వైకాపా ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, అందరికీ మంచి జరుగుతుందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. నియోజకవర్గ పరిధిలో ఆమదాలవలస, పొందూరు, బోర్జా, ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో గల లబ్ధిదారులకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు బుధవారం సాయంత్రం పట్టణంలో నిర్వహించారు. వేలాది సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వైఎస్ఆర్ ఆసరా సభకు మహిళలు ఉప్పెనలా తరలి రావడంతో సభ ప్రాంగణమంతా జనసంద్రాన్ని తలపించింది. ఈ సందర్భంగా సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ మహిళలను సంఘటితపరిచి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేసి వారికి ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ డ్వాక్రా గ్రూపులు ఏర్పడ్డాయన్నారు. 2014 ఎన్నికల నాటికి 13,400 కోట్ల రూపాయలు ఉన్న డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారని అన్నారు. ఆ ఎన్నికల్లో తనది కౌంటర్ గ్యారంటీ అంటూ చంద్రబాబుకు ఒత్తాసు పలికిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కనీసం డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేదని చంద్రబాబుని నిలదీసిన సందర్భం ఈనాడు లేదని తమ్మినేని ఎద్దేవా చేశారు. అనంతరం ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించిన 17.30 లక్షల నమూనా చెక్కును మహిళా సంఘాలకి స్పీకర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపీపీలు కేవిజి సత్యనారాయణ, కన్యాణ దీప, కిల్లి ఉషారాణి, జడ్పీటీసీలు సురవరపు నాగేశ్వరరావు, లోలుగు కాంతారావు, బెజ్జిపురం రామారావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డెపల్లి రమేష్ కుమార్, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు కండాపు గోవిందరావు, అధికారులు పాల్గొన్నారు. వృద్ధాప్య పెన్షన్ వృద్ధులకు అండగా నిలుస్తుందని, 3,000 రూపాయలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామంలో గడిదేసి చిన్నవాడికి వృద్ధాప్య పెన్షన్ 3,000 రూపాయలు యువనేత చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో సీఎం పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో యువనేత మండల కన్వీనర్ చిట్టి జనార్దన్ రావు, గేదెల చంగల్రావు, గొండ భాస్కర్, హరి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసిదాస్ పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నాయని విమర్శించారు. ప్రజాధనంతో నిర్మించిన రైల్వే, టెలికాం, పోస్టల్, ఇన్సూరెన్స్, బ్యాంకులు, ఆయిల్ సెక్టర్, విద్యుత్, రోడ్లు, పోర్టులు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర దోహదం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, జి సింహాచలం, ఎన్ షణ్ముఖరావు, కె నాగమణి, పి తేజేశ్వరరావు, చర్ల ప్రసాద్, పోలకి ప్రసాద్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ 2024వ సంవత్సర క్యాలెండర్ను స్థానిక కిండ్రా థియేటర్ మేనేజర్ ప్రసాద్ చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు మాదారపు డేవిడ్ మాట్లాడుతూ ఈరోజు సేవలో భాగంగా స్థానిక గోనపాలెం వీధిలో నివాసం ఉంటూ నిరుపేద కుటుంబానికి చెందిన పొట్నూరు రాజలక్ష్మికి 1 నెలకు సరిపడే నిత్యావసర సరుకులను కిండ్రా థియేటర్ మేనేజర్ ప్రసాద్ చేతుల మీదుగా అందించడం జరిగిందని, ఈ సమాచారాన్ని తెలియజేసి మూర్తి, శివలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో తమ సేవలను ఇంకా విస్తృతం చేస్తామన్నారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాకుళం ఎన్టీఆర్ ఎంఎంఎస్ టీం సభ్యులు ఎన్టీఆర్ పైన వీరాభిమానంతో ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో ఆపదలో ఉన్నవారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, మొన్ననే శ్రీకాకుళం వైష్ణవీధికి చెందిన కాలేయ క్యాన్సర్ రోగి కుటుంబానికి 10,000 రూపాయలను అందించడమే కాకుండా విలువైన మందులను సైతం అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నందమూరి అభిమానులు మాదరపు డేవిడ్, సురేంద్ర, భాస్కర్, సురేష్, ప్రసాద్, రాజు, మహేష్, దుర్గా, మోహన్, వెంకీ, బాసి, జనార్దన్, నారాయణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలతో పాటు పాఠశాలలో వస్తువులు లేవని తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఉపాధ్యాయ రంగంలో సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఒకరోజు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధవల సరస్వతి ధర్నా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. సర్వీస్ రూల్స్ లేని కారణంగా ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులు చేపట్టడం లేదని, దీనివలన అనేక మంది ఉపాధ్యాయులు ఎలాంటి పదోన్నతి పొందకుండానే రిటైర్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్, ప్రధాన కార్యదర్శి బి సుభాష్ బాబులు,
మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పీఎఫ్ ఖాతాలు లేని కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నందుకు వెంటనే పీఎఫ్ ఖాతాలు తెరిపించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాఠశాలల సంఖ్యను పెంచాలని, పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఎస్వి అనిల్ కుమార్, జిల్లా శాఖ అధ్యక్షులు మజ్జిగ మదన్ మోహన్, ప్రధాన కార్యదర్శి బల్ల సుభాష్ బాబు, కార్యదర్శులు దాసరి రామ్మోహన్ రావు, చావలి శ్రీనివాస్, ఎస్ చాణక్య, ఉపాధ్యక్షులు పి అప్పలనాయుడు, జి భీమారావు, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్వి అనిల్ కుమార్, సదాశివుని శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కూడా అన్ని జిల్లాల్లో కూడా మున్సిపల్ సమస్యల మీద, ప్రధానంగా మున్సిపల్ సమస్యల మీద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ఈ ప్రభుత్వం మున్సిపల్ విద్యను మొత్తంగా పాఠశాల విద్యలో విలీనం చేసింది. అయితే విలీనం ఒక్కటే చేసింది కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా చేయాల్సినటువంటి ఆలోచన, న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదురైతే వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే దిశగా ఎక్కడ ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు. దాని ఫలితంగానే ఈరోజు 6-7 నెలలవుతున్నా సరే జీతాలు అందనటువంటి పరిస్థితి ఉంది. మరి మున్సిపల్ ఉపాధ్యాయుల యొక్క పీఎఫ్ ఏరియర్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియనటువంటి ఒక అగమ్య పరిస్థితి అనేది ఈరోజు మున్సిపల్ ఉపాధ్యాయుల్లో కనిపిస్తూ ఉంది. ఏపీ టీచర్స్ ఫెడరేషన్గా మేము మున్సిపల్ ఉపాధ్యాయులు పీఎఫ్ ఖాతాలను కూడా తెరిచి వెంటనే ఆ పీఎఫ్ ఏరియర్స్ సొమ్ము నా ఖాతాలో వేయాలని చెప్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ వేదికగా ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరగనున్న 37వ జాతీయ సబ్ జూనియర్ కోర్గి ఛాంపియన్షిప్ పోటీలకు శ్రీకాకుళం నగరానికి చెందిన జామి సాక్షిత్ ఎంపిక కావడం పట్ల జిల్లా కలెక్టర్ శ్రీ కె లాట్కర్ అభినందనలు తెలిపారు. ఇటీవల నంద్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో సాక్షిత్ సత్తా చాటి గోల్డ్ మెడల్ను సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పోటీలలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు శ్రీకాకుళం జిల్లా టైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ కె లాట్కర్ కలిసిన సందర్భంగా ఆయన సాక్షిత్ ను అభినందించారు. జాతీయ స్థాయి పోటీలో కూడా రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలను తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నతనంలోనే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే స్థాయికి సాక్షిత్ ఎదగడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని పోటీలలో పాల్గొని తల్లిదండ్రులకు, కోచ్లకు జిల్లాకి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జడ్పీ బంగ్లాలో గురువారం శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై వచ్చిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు మండలాలను కేటాయిస్తూ నియామక ఉత్తర్వులను చైర్పర్సన్ పిరియా విజయ వారికి అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ మాట్లాడుతూ నిబద్ధతతో, అంకిత భావంతో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కేటాయించిన మండలాల్లో పనిచేస్తూ ఆ మండల అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఆర్ వెంకట్రామన్, సి సెక్షన్ సిబ్బంది తదితరులున్నారు. ఓటర్ల జాబితాలో పేరు, చిరునామా తదితర సవరణల కోసం ఇప్పటి వరకు 10,304 దరఖాస్తులు వచ్చాయని, గడిచిన వారం రోజుల్లో మార్పులు చేర్పుల కోసం 4,227 దరఖాస్తులు అందాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తెలిపారు. తన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 31వ వారపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తాజాగా వచ్చిన ఫారం 6, 7, 8లను పరిశీలించి సప్లిమెంటరీ ఓటరు జాబితాలో చేరుస్తామని అన్నారు. కొత్తగా ఓటు నమోదు కోసం 1,583 మంది గడిచిన వారం రోజుల్లో సంప్రదించారని అన్నారు. డిసెంబర్ 12 నుండి ఇప్పటి వరకు 12,267 కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని, క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఓటు హక్కు కల్పిస్తామని అన్నారు. అయితే వీరిని సప్లిమెంటరీ జాబితాలో చేర్చడం జరుగుతుందని తెలిపారు. అలాగే చిరునామా, పేరు, ఇతర సవరణలు కోరుతూ 10,304 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీటిలో 454 తిరస్కరించగా 4,424 పెండింగ్లో ఉన్నాయని, మిగిలిన వాటిని ఆమోదించామని గణపతిరావు తెలిపారు. ఈ సమావేశంలో కార్యాలయ సూపరింటెండెంట్ ప్రకాష్ రావు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ ప్రాంగణంలో కొనసాగుతున్న శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టుకు గురువారం నగరానికి చెందిన కిల్లాన మోహన్ వంశీ యోజన కుమార్తెలు లక్ష్యరాఘవ, లలిత్ ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా వారి తాతయ్యలు కిల్లాన ఫల్గుణరావు, శ్రీనివాసరావులు 10,000 రూపాయల విరాళం ప్రకటించారు. ప్రకటించిన విరాళాన్ని రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ అధ్యక్షులు గంగుల రమణబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా సుమారు 12 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఆపకుండా ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి సుమారు 500 మందికి అన్నప్రసాదం అందించడమే కాకుండా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, క్షయరోగులకు వేడి నీరు మరియు మినరల్ వాటర్ కూడా అందజేయడం అభినందనీయమన్నారు. ఇటువంటి సేవలో తాము కూడా భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు, జిల్లా సేవాదళ సమన్వయకర్త సూర రామచంద్రరావు దాతలను ప్రత్యేకంగా అభినందించారు. పేదలకు అండగా వృద్ధాప్య పెన్షన్ నిలుస్తుందని డిఆర్డీఏ పీడీ డాక్టర్ విద్యాసాగర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన నగరంలోని స్థానిక 4
4వ డివిజన్ బావాజీ తోటలో నివాసం ఉంటున్న 90 ఏళ్ల ముత్యాలరావుకు పీడీ చేతుల మీదుగా 3,000 రూపాయలు పింఛన్ను అందజేశారు. పింఛన్ కార్యక్రమం పేదలకు చక్కగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో దొర వైకుంఠరావు, వెంకట్, మహేష్ తదితరులు ఉన్నారు. కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీ కార్పొరేట్ మొత్తన్మాద విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం టెక్కలి మండలం తులసూరుపల్లి రోడ్డులో గల ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, 4 లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రైవేట్ పరం చేయరాదని, కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు పాల పోలారావు, బైక్ మెకానిక్ సంఘం నాయకులు చిట్టి సింహాచలం, రైతు సంఘం నాయకులు తమిరి భుజంగరావు, ఎలక్ట్రీషియన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సామకృష్ణ పాల్గొన్నారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎక్కువగా వంటల్లోనే ఉపయోగిస్తారు. అయితే అలా కాకుండా వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం అనే సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చెట్టడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మెనోలారిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వుని కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల శక్తుల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.